అభిరుచి మీ అభిరుచి. ఓకే, సో దీప్తి గారు చేసిన వంట అయిపోయింది కదా. అసలు ఒక్కొక్క కాలానికి తగినట్టు, ఒక్కొక్క రోజుకి, ఒక్కొక్క సంవత్సరానికి టైం మారిపోతున్నట్టు, మనుషులు కూడా, సిచ్యువేషన్స్ కూడా ఎట్లా మారిపోతున్నాయి. నేను ఏమనుకున్నానంటే ఆవిడ వంట అయిపోయింది రిలాక్స్, ఇప్పుడు ఈయన టెన్షన్ అనుకున్నా. కానీ ఇక్కడ రివర్స్, ఆవిడేమో టెన్షన్ తో వంట చేశారు, ఈయనేమో రిలాక్స్ గా నవ్వుతూ క్యూట్ గా నుంచున్నారు ఇక్కడ. సో రెడీ అండి రెడ్డి గారు? సూపర్ రెడీ మీరు కదా. అస్సలు ఇవ్వండి, మెలిగిచ్చండి, పోయి చెప్తా అన్నట్టున్నారు. ఏం చేయబోతున్నారు ఇంతకి? గోబీ కుర్మా. గోబీ కుర్మా. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. గోబీ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోబీ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉల్లిపాయలు 2, టొమాటోలు 2, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, సోంపు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, గసగసాలు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో గోబీ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రెడ్డి గారు? ఆయిల్ తీసుకుని. మీరు ఆయిల్ ఎక్కువ తింటారా తక్కువ తింటారా? టేస్ట్ గా ఉండాలి. ఈ రోజు మనం మీతో పాయింట్ కొట్టాలంటే మీరు ఎలా తింటారో అలా చేయాలిగా. నాతో కాదు పాయింట్, రాజు గారు. ఫస్ట్ మీ దగ్గర నుంచి ఒక పాయింట్ పడిపోతే రాజు గారు వస్తారు. తర్వాత ఏమంటారో వీటిని బేసికల్ గా అన్ని కలిపితే మసాలా దినుసులు అంటారు సార్. కానీ మనం ఇండివిజువల్ గా వేసుకోవాలి. ఇండివిజువల్ గా ఒక్కొక్క దాన్ని అంటే దీన్ని లవంగం అంటారు సార్, ఇంగ్లీష్ లో క్లోవ్ అంటారు సార్. ఒక దాల్చిన చెక్క, దీన్ని చెక్క అంటారు సార్. దాన్ని ముక్కలు ముక్కలుగా వేసుకోండి. కానీ మనం డైరెక్ట్ వేసేద్దాం, ఆటోమేటిక్ ముక్కలు అయిపోతుంది. ఆవాలు, మీరు కూడా షాక్లు ఇవ్వకండి సార్ దయచేసి. ఆవాలు, జీలకర్ర కొంచెం, సోంపు ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుందని. ఓకే, త్వరగా నెక్స్ట్ వేసేసుకోండి. పోపు మాడుతోంది, వేసండి. ఓకే, తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయ ముఖాలు కలుపుకోండి సార్. మీరే వంట చేయాలి. దీప్తి గారు చేసి 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 బాగా అలవాటు అయిపోయింది. ఆవిడనేమో ఇప్పుడు 3 రోజుల ముందే చేసింది అది ఇది అంటున్నారు. మరి కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్. ఓకే, సాల్ట్ ఎందుకంటే అండి ఆనియన్ కూడా బాగా రెడ్గా అవుతుంది కాబట్టి. ఈ రెడ్గా అవ్వడం ఏంటో అర్థం. అవును, ఆనియన్లకి వేగడం బాగా, ఆనియన్లకి ఎరుపు కలర్ వస్తుంది అనమాట. ఆనియన్లకి ఎరుపు వస్తుంది, మనకి టేస్ట్ వస్తుంది. ఓ, మీరేమన్నా రైటరా? ఏమి కాదు, మనం ఏలేదండి, ఎక్కువ సినిమాలు చూస్తాం అంతే. అది తెలుగు అని కాదు, మూవీస్ ఎఫెక్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా టేస్ట్ కోసమే సుమి. ఓకే సుమి. సో మీరేం చేస్తూ ఉంటారండి? బిజినెస్ అండి. బిజినెస్. మీరు ఎప్పుడైనా అభిరుచి వాచ్ చేశారా? చాలా సార్లు చూస్తాను. కుకింగ్ అంటే మీకు ఇష్టం కదా మరి? ఎక్కువ ఎందుకు చూస్తానంటే స్నాక్స్ కోసం చూస్తాను. కరివేపాకు ఎందుకు చెప్పండి? జుట్టు బాగా పెరగడానికి. సూపర్. అప్పుడైతే మీరు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు అన్నమాట. ఓ తప్పకుండా అండి, కరివేపాకు రోజు తినాలి. మా ఇంటికి వెనకాల కరివేపాకు చెట్లే ఉన్నాయి. పసుపు. ఓకే, కారం. ఏంటి పేస్ట్? టమాటో, పచ్చిమిర్చి, కాజు, గసగసాలు. ఇవి ఏం చేస్తామంటే వాటర్ లో పోసి ఫస్ట్ బాయిల్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంటాం. ఓకే, టమాటా కూడా కొంచెం ఉడికిచ్చే పేస్ట్ చేశారా? అవును. ఓకే, తర్వాత కలర్ఫుల్ గా అవుతుంది అన్నమాట. కలర్ఫుల్ గా. సో టమోటాలు, గసగసాలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు 4 కూడా కొంచెం బాయిల్ చేసి ఇలా పేస్ట్ చేశారు. ఆ పేస్ట్ ఇందులో వాడుతున్నారు. వేసేయండి. కొంచెం హెల్ప్ చేయరా? తప్పకుండా. సో ఇంతకీ మీ టాలెంట్స్ ఏంటి? మనకి ఏమన్నా అంటే అన్ని యాక్చువల్లీ స్పోర్ట్స్ లో అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ అండి. అవునా? క్రికెట్, కబడ్డీ. సో క్రికెట్ అండ్ కబడ్డీలో, బ్యాడ్మింటన్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ అండి. సో స్పోర్ట్స్ పర్సన్ మీరు. సూపర్. ఇప్పుడు ప్రాక్టీస్ మానేసారా? ఎందుకట్లా? ప్రాక్టీస్ అంటే మనం బిజినెస్ లో పడిపోయిన తర్వాత ఇది కర్డ్ వేసుకుందాం. ఓకే అండి, ఆయన చేయరని నాకు అర్థమైంది. టాపిక్ మార్చారు. ఓకే, పెరిగేశారు. ఓకే, ఇదిగో ఆవిడ అప్పటి నుంచి వాటర్ అంటే ఇది కొంచెం అయిన తర్వాత మీ వంట మీద ఆవిడకి, ఆవిడ వంట మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉంది. ఎవరి వంటల మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ మాత్రం తక్కువ ఉంది. వాట్ ఇస్ దిస్? ఏనా నీళ్ళు? కొన్ని కొన్ని.
లిడ్ పెట్టేసుకోవాలండి. అంటే ఈ పేస్ట్ మీరు ఆల్రెడీ ఉడికిచ్చే వేసుకున్నారు కదా, ఇంకా ఇంకొంచెం ఇవన్నీ మింగిల్ అయితే చాలా బాగుంది. మింగిల్ అయిపోయి లోపల కొట్టేసుకుని మీలాగా పెళ్లి చేసేసుకుంటే ఆ తర్వాత తీసేయచ్చా? ఇంకేంటి సార్ విశేషాలు? ఇంకా విశేషాలు అంటే చాలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఏం వెరైటీస్? నాన్ వెజ్ బాగా చేస్తూ ఉంటారు మీరు. ఓకే, ఇప్పుడు మీరు సెలెక్ట్ అయ్యి ఒకవేళ 3000 ఎపిసోడ్ కి వచ్చారే అనుకోండి, సో హౌ యూ ఫీల్? ఎట్లా ఫీల్ అవుతారు? సూపర్. మీకైతే ఫస్ట్ గిఫ్ట్ తీసుకొస్తానండి. ఏంటా గిఫ్ట్? చెప్పకూడదు, గిఫ్ట్ అనేది సీక్రెట్ ఉంటుంది. తెచ్చి ఏ బొకేనో లేకపోతే లోపల చిన్న బొమ్మ, ఆ తర్వాత గౌతమ్ బుద్ధ, సో ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లన్నీ నేను బర్త్డే చేసుకునే టైంలోనే తీసుకున్నాను. మీలాగా పెద్ద సైజ్ తీసుకొస్తా. వాట్ డు యు మీన్ బై పెద్ద సైజ్? అంటే చూడడానికి బాగా ఉండి మీలాగా ఏంజెల్ లాగా. మీరు మరీ అన్నిసార్లు చూపించకండి, తగ్గించండి కొంచెం. అంటే సిస్టర్స్ ఏం తీసుకురారండి అన్నయ్య? ఈయన మాత్రం అసలు 3000 ఎపిసోడ్కి వస్తే నేను గోవిందా. సో ఇది కొంచెం బాగా మింగిల్ అయిపోయింది. నెక్స్ట్ మనం మసాలా వేసుకోవాలి. మసాలా ఇదేంటండి? గరం మసాలా పౌడర్. ఓకే, ఏంటిది? గోబీ ఏం చేశారు? గోబీని మనం లైట్ గా ఆయిల్ వేసి ఫ్రై చేశారా? ఫ్రై చేసి చేసుకున్నాం. ఓకే, సో చిన్న చిన్న సైజ్ లో తీసుకున్నారా? సైజ్ అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ అండి, పెద్ద పెద్ద సైజ్ లో తీసుకోవచ్చు, చిన్న చిన్న సైజ్ లో తీసుకోవచ్చు. ఓకే, వేసేయండి. గోబీ మాత్రం ప్లీజ్ క్లీన్ చేసుకుని నీట్ గా హాట్ వాటర్ లో వాడండి. బయటికి వెళ్ళినప్పుడు గోబీ లాంటి ఫుడ్స్ తినడం మానేయండి. అందుకే మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం కదా, చూపిస్తున్నాడు కదా మా అన్నయ్య, ఇంకెందుకు మీకు బయట ఫుడ్. ఎలాంటి సినిమాలు అంటే బాగా చూస్తూ ఉంటారు మీరు? అన్ని అండి, అన్ని లాంగ్వేజెస్. అసలు సంబంధం లేదు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం. అర్థమవుతుంది మీకు? భాష ఎందుకు, ఎక్స్ప్రెషన్ అర్థం అవుతుంది దాన్ని బట్టి. మలయాళం తప్ప అన్ని లాంగ్వేజెస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ధనియాల పొడి. ధనియాల పొడి చూడబోతుంటే ఈయన వంట బాగా ఉందనిపిస్తోంది. కలిపేసి కలిపేయాలా? సరే, మా చెల్లెకి చేయి నొప్పిస్తుంది. వదినా ఇప్పుడు కలపడం నేను కలిపాను వంట మొత్తం, కనీసం బౌల్ తీసిన చేతిలో అన్న పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. వేడి వేడిగా గోబీ కుర్మా రెడీ. టేస్ట్ పోయే ముందు ఈ కుర్మా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోబీ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా జీడిపప్పు, గసగసాలు, టొమాటో, పచ్చిమిరపకాయలు ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, పోపు దినుసులు, సోంపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, వేయించిన కాలీఫ్లవర్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ కుర్మా రెడీ. సో గోబీ కుర్మా టేస్ట్ చూడాలని నాకు ఎంతగానో అనిపిస్తుంది, ఎందుకంటే చేసింది మా బ్రదర్ కాబట్టి. బ్రదర్, టేస్ట్ చూద్దామా? సూపర్. అదనమాట. అయిపోయింది కదా, టేస్ట్ చూసేసాం. కానీ ఇప్పుడు రిజల్ట్ చూడాలి కదా. ఏంటి రాజు గారు పరిస్థితి? ఇద్దరు బాగా చేశారు. ఒకదాని గురించి ఒకటి, అంటే వేసే ఆ పదార్థం గురించి చెప్పుకుంటూ దాని బెనిఫిట్స్ ఏంటో చెప్పుకుంటూ. ఓకే, సో సైడ్ లోంచి పని చేస్తున్నప్పుడు ఆయన కొంచెం హెల్ప్ చేస్తూ సో ఇద్దరికి బాగుంది. అంటే ఆ కోఆపరేషన్ చాలా బాగుంది. అవును, వెరీ గుడ్ అండి. అలాగే వాళ్ళు చేసిన డిష్లు కూడా చాలా బాగున్నాయి. దేనికదే డిఫరెంట్ గా సూపర్. దీంట్లో ఎక్స్ట్రాగా ఏంటంటే కొంచెం ఆ సోంపు అది యాడ్ చేశారు కదా, సో ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. బాగున్నాయి రెండు డిష్లు కూడా. కుర్మా సూపర్ గానే ఉంది, అలాగే కీమా కూడా చాలా సూపర్ గా ఉంది. మనకేనా? ఇప్పుడెప్పుడో పుష్కరాల్లో సడన్ గా కలిసి అలా ఉంది మన పరిస్థితి. ముందే ఎగ్జైట్ అవ్వకండి మీరు. ఒకవేళ అక్కడ తుస్తుంది అనుకో, మన పరుగు పోద్ది. ఒక నిమిషం ఆగండి. అది కదా మీది. నేను ఇక్కడే ఉంటారా, మీరు మీ వైఫ్ తో గిఫ్ట్ పట్టుకుని వెళ్ళిపోతారు. సరే, ఎందుకు తినబోతు రుచులు? ఏంటి రాజు గారి పరిస్థితి? ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ ఈరోజు? ఓడిపోతే ఇంకా మంచిది. ఎందుకు? ఇంకా బాగా నేర్చుకోవచ్చు. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకే. ఇవేనా కొంచెం
కాదు, నేను ఇంకో రకంగా కూడా మీ అన్నయ్యకి హెల్ప్ చేశాను. ఏంటి? డిష్ బాగా వచ్చింది అనుకోండి, ఓకే, సో మీరే బాగా చేశారు కదా, రేపు నుంచి మీరే చేస్తే బాగుంటుంది. అది కరెక్ట్. రాజు గారు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎంత అన్నైనా కూడా మాకే సపోర్ట్. ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి భార్యాభర్తల మధ్య ఎలా నడుచుకోవాలో తెలుసు కాబట్టి అలా నడుచుకున్నారు. మొత్తానికి వాళ్ళు దీప్తి గారు గెలిచారు. ఎవరు గెలిస్తే ఏంటి, గెలుపు మాత్రం మీ ఇద్దరిదే కదా. సో కంగ్రాచులేషన్స్ దీప్తి గారు, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, చూడడంలో కూడా ఇంత పెద్ద నాకేస్తున్నారు అన్న. థ్యాంక్ యూ. గిఫ్ట్ ర్యాప్ చేసి మరీ ఇస్తున్నాం మీకోసం. మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కానీ మీరు 3000 ఎపిసోడ్కి వస్తే నాకు ఈ సైజ్ గిఫ్ట్ మాత్రం తేయద్దే. ఈ సైజే. సో అక్కడ సో అలా ఈరోజు సూపర్ గా మన కపుల్ వంటలు చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దీప్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ 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 మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో బ్యూటీ చిట్కా. మెంతులు, మందారాకు రెండు చలవ చేసేవే. అందుకే వీటిని రెండింటిని బాగా నీళ్ళలో నానబెట్టుకుని ముద్దలాగా చేసుకుని తలంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత తల స్నానం చేస్తూ ఉండాలి. ఇలా తరచుగా కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు సమస్య తగ్గుతుంది, జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది, ఇంకా జుట్టు కూడా ఒత్తుగా ఏపుగా పెరుగుతుంది.